4వ అధ్యాయం 20వ శ్లోకం. త్యక్త్వా కర్మఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయః కర్మణ్యభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సః. కర్మణ్యభిప్రవృత్తోపి, కర్మణి అభిప్రవృత్తోపి, కర్మను నువ్వు అందులోకి వెళ్ళి దూరిపోయి చేసినప్పటికీ నైవ కించిత్ కరోతి సహా, కించిత్ కూడా నువ్వు చేసిన వాడు కాదు. ఇప్పుడు చూడండి, కర్మ చేసి కర్మ చేయని వాడు. చూడబా, నువ్వు కాఫీ తాగినవు అనుకో, నువ్వు కాఫీ తాగిన ఫీలింగ్ నీకు కలుగుతుందా? కలుగుతుందా? సరే, కాఫీ తాగిన ఫీలింగ్ అంటే రుచిని ఆస్వాదించుట, అంతేనా? తృప్తి, పొట్టలేక పడుతుంది, తగ్గుతుంది, శరీరంలో యాక్టివ్నెస్ వస్తుంది. వస్తుందా? ఇన్ని లక్షణాలు కనిపించాలి కదా. ఇప్పుడు కనిపిస్తే తాగినట్ల, కనిపించకపోతే తాగినట్ల. ఇప్పుడు మనం కాఫీ తాగినాము అని ఇప్పుడు చెప్పుకున్నాము అనుకోండి, ఆ లక్షణాలు కనిపిస్తాయా? తాగిన అంటే కాఫీ తాగిన వాడికి అది ఆటోమేటిక్ గా స్పష్టం ప్రకటమైపోతుంది. నేను కర్మను చెయ్యలేదు, నేను కర్మను చెయ్యలేదు చెప్పాడు కదా ఇక్కడ. నైవ కించిత్ కరోతి సః, నైవ కించిత్, కించిత్ కూడా కర్మను చేసిన వాడు కాదు. కర్మను చేయలేదు అని అనుకో, కర్మను చేయకపోతే కర్మ ఫలం అనేటువంటిది వీనిపైన పనిచేయకూడదు కదా. ఇప్పుడు కాఫీ తాగినాడు, కాఫీ తాగితే కాఫీ ప్రభావం పనిచేసింది కదా. కర్మ చేసినాడు, కర్మ ప్రభావం వీని మీద పనిచేస్తా ఉందా లేదా? పని చేస్తా ఉంటే ఇప్పుడు వీడు కర్మ చేసిన వాడు అవుతాడు, కర్త అయినట్లు లెక్క. నేను కర్త కాదు అని అంటే, కర్మ నేను చెయ్యని వాడను, నేను కర్మను చెయ్యని వాడను కదా అంటున్నాడు. నైవ కించిత్ కరోతి సహా, అతను కించిత్ కూడా కర్మ చేయలేదు, కర్మను చేసి కూడా. అవును, ఇప్పుడు పరమాత్మనే ఉదాహరణగా చెప్పినాడు. ఈ సృష్టిని అంతా సృజించింది నేననేయా, చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగ సహ తస్య కర్తారమపి, దానికి కర్తను నేనే, దానికి కర్తను తస్య కర్తారమపి మాం, నేను కర్తనైనా కూడా విద్ధి అకర్తారమవ్యయం, నేను కర్తను కాదు, చేసింది నేనే కానీ చేయలేదు నేను కర్త కాదు. చూడండి ఎట్లా, ఇంత సృష్టిని సృజించి నేను కర్తను కాదు అంటున్నాడు పరమాత్మ. ఇది మనకు అర్థమైతే, ఇది మనకు అర్థమైతే అంటే ఏంటే, తెలుసు నాకు కూడా కర్మను చేసినాను, నేను కర్తను కాదు. ఆహా, చాలా నిలుపో. కాఫీ తాగితే కాఫీ తాగిన అనుభవం నువ్వు కలిగినట్లుగా కర్మ చేస్తే కర్మ చెయ్యని స్థితి నీకుందా అంటే ఏమంటే, నువ్వు కర్మను చేస్తే కూడా ఇప్పుడు ఈ సృష్టిలో ఎంత సృష్టించినాడు కదా, దీంట్లో జరుగుతూ ఉండే వాటివన్నీ ఏమన్నా జరిగిపోతూ ఉంటుంది కాక. పరమాత్మ ఎలా ఉంటాడు అసలు? ఇప్పుడు ఈ పురాణాల ప్రకారమే చూసుకోండి, పురాణాల ప్రకారమే, ఇంకా వేదాంతానికి రావద్దు, వేదాంతానికి రాకుండానే పురాణాలకే చూడు.
ఇప్పుడు నారాయణుడు ఉన్నాడు. నారాయణుడు ఎక్కడుంటాడు? ఎక్కడో ఆడుంటాడు. హంసతల్పం మీద పడుకొని ఉంటాడు, అంటే ఆ ఆదిశేషుని మీద పడుకొని ఉంటాడు. లక్ష్మీమాత అక్కడ ఉంటుంది, హాయిగా ఉంటాడు. ఇప్పుడు వారికి ఇవన్నీ తెలుస్తుండవు కదా, అన్నీ తెలుస్తూ ఉంటాయి. వీళ్ళు పరిగెత్తుకుంటూ పోతారు. ఎవరు? ఈ దేవతలందరూ బ్రహ్మదేవుని ముందర పెట్టుకొని పోతారు. స్వామి స్వామి, ఆ హిరణ్యకశిపుడు విపరీతంగా పెట్టలేకపోతున్నాడు అంటే ఇప్పుడు ఆయనకు తెలియదు అన్నమాట. ఇప్పుడు వీళ్ళందరూ పోయి చెప్తున్నారు కదా, మరి తెలిస్తే ఆయన ఎందుకు హాయిగా ఉన్నాడు, ఏం పట్టించుకోకుండా? గజేంద్రుడు పోయినాడు, ఆ కొలంలో పోయినాడు ఆ మొసలితో. ఏదో వీడికి ఏం గమ్మున గజేంద్రుడు వచ్చేసి కదా, దానితో ఆడుకుంటామని చెప్పి నేను పెద్ద వీరుణ్ణి సూర్యుడిని అని చెప్పి ఎందెందో చేసినాడు. తెలీదా? తెలుసు. మరి తెలిస్తే ఎందుకు గమ్మున అన్నట్లు? వద్దురా నేను పోవద్దని చెప్పచ్చు కదా. సరే, అది ఎందెందో చేసింది, అంత అయ్యింది. ఇప్పుడు వీళ్ళందరూ, ఇప్పుడు గజేంద్రుడు ప్రార్థించినాడు, నీవే తప్ప ఇతపరం వెలుగను ప్రార్థించినాడు. వీళ్ళందరికీ వినిపించింది. బ్రహ్మకి వినిపించింది, శివునికి వినిపించింది, దేవేంద్రునికి వినిపించింది, మిగిలిన దేవతలందరూ కూడా వినిపించింది. మాకు సంబంధం మీద వీలుగమన్నారు. విష్ణువు కూడా వినిపించింది. వినిపించిన వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చినాడు. పురాణములోనే ఇట్లుందే అంటే ఆయన ఏం పట్టించుకోకుండా ఉండినాడు. ఈ దేవతలందరూ హిరణ్యకశిపుని గురించి పోయి చెప్తే కూడా ఆయన ఏం తెలియనట్లే గమనండి. ఏం జరిగింది, ఏమైందంటే ఫలానా ఆయన ఇబ్బంది పెడుతున్నాడు, ఫలానా ఇబ్బంది పెడుతున్నాడు అంటే ఆయన ప్రభావం, ఆయన పుణ్య ప్రభావం అంతే ఆయన జరుగుతుంది. పుణ్య ప్రభావం తగ్గినప్పుడు నేను కావాల్సింది ఆయన చూస్తాను, ఇప్పుడే నేను చేయను అంటాడు. ఇంకేంది ఏం చేసింది? గజేంద్రుడు మాత్రం పిలిస్తే అందరూ సైలెంట్ గా ఉంటారు, ఈయన మాత్రం పరిగెత్తుకుంటూ వచ్చినాడు. తేడా చూడండి అక్కడ. అంటే అక్కడ అర్థం ఏంటంటే పరమాత్మ, ఈ పురాణం అనేటువంటిది ఊరికే కథ, సత్యం కాదు అది. దాన్ని అన్వయం చేసుకోవాలి మనం అంతే, అది నిజంగా జరిగిందని కాదు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే కర్మ చేసిన నాకేం సంబంధం లేదు, నాకేం సంబంధం లేదు. అంటే ఇప్పుడు ఈ సకల బ్రహ్మాండాన్ని సృజించింది పరమాత్మయే అయినా నాకేం సంబంధం లేదు. ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పటికీ, ఇవన్నీ తెలుస్తూ ఉన్నప్పటికీ నాకేమీ సంబంధం లేదు అని నారాయణుడు ఏ విధంగా అయితే ఆదిశేషుల పైన పడుకునున్నాడో అలాగా ఉండు అని అర్థం ఒకటి. రెండవది ఏంటంటే ఉపహిత చైతన్యం నేను ఈ ఆభాసుడుగా ఉండేటువంటి దాని యందు ఆభాస విశిష్ట చైతన్యం అంటే మీ అంతఃకరణ విశిష్ట చైతన్యంతో కూడినటువంటి ఈ అంతఃకరణంలో ఏమేమో జరిగిపోతున్నాయి. ఇదంతా కూడా దాని ప్రారంధానుసారంగా జరుగుతూ ఉంది. ఇదంతా ప్రారంధానుసారం జరుగుతుంది, కానీ నాకేం సంబంధం లేదు. నేను ఉపహిత చైతన్యం అని నువ్వు ఉంటే నీకు ఈ అనుభవం కలుగుతుంది. ఎందుకంటే దీనికి నాకు సంబంధం లేదు. ఇప్పుడు ఎందుకు జరుగుతుందంటే ముందు చేసి పెట్టుకున్నావు కదా, అవి వచ్చి జరుగుతూ ఉంటాయి, నాకు సంబంధం లేదు. నేను చెయ్యటలేదు, నేను ప్రయత్నించి చెయ్యటలేదు. అవి చెయ్యమని అవి వచ్చిన కారణంగా అవి చేసిన నాకేం సంబంధం అని నువ్వు వీటి నుంచి జరిగేటువంటి ఫలితాలు వస్తున్నా కూడా వీటి నుంచి ఏమేమో ఫలితాలు వస్తాయి. కొడుకు కొడతాడు, తిడతాడు, పోరాన్ని తోసేస్తాడు బయట. నేను ఫ్యామిలీకి చెప్పాలి కాబట్టి చెప్తా ఉంటా, ఇంకా ఎక్కువ చెప్తే బాగుండదు. భార్య ఉంటుంది, భార్య వేరే వాళ్ళతో మాట్లాడతాను చూస్తాడు. నిర్వికారంగా నువ్వు ఉంటున్నావా? భర్త ఉన్నాడు, వేరే వాళ్ళతో మాట్లాడతావు, నిర్వికారంగా ఉంటావా? ఏమనుకుంటున్నారు భగవద్గీత అంటే?
అది చెప్తా ఉంది. అంటే నువ్వు నిర్వికార స్థితిలో ఉన్నావంటే అప్పుడు నువ్వేమైనట్టు లెక్క, ఉపహిత చైతన్య స్థితికి నువ్వు వెళ్తున్నట్టు లెక్క. అది సాధకుడు అన్నమాట. నువ్వు సాధకుడు. అప్పుడు ఇట్లా ఉంటే సాధకుడు. ఇట్లా కాకుండా ఊరికే ఈ ఈ షార్ట్స్ ఒకటి పెట్టినారు. ఇవంతా ఏమైపోయినాయంటే దరిద్రులు ఎట్లయిపోయినారంటే, ముందు సినిమాలు 2:30 గంటలు 3 గంటలు ఉంటాయండి. 3 గంటల సినిమా ఏమైపోయిందంటే 2:30కు వచ్చింది. 2:30 2 గంటలకు వచ్చింది. 2 గంటల సినిమా ఇప్పుడు ఏమైపోయిందంటే ఇంకా 1:45 1:30. ఇంకా కొన్ని సినిమాలు ఏంటంటే షార్ట్ ఫిల్మ్స్ అయిపోయింది. షార్ట్ ఫిల్మ్స్ చూసే ఓపిక కూడా లేకుండా అయిపోయేసి ఇప్పుడు మినీ ఫిల్మ్స్ వచ్చినాయి. అవి కూడా చూసే ఓపిక లేక షార్ట్స్ వచ్చినాయి. అంటే 1 నిమిషం లేదా 1:30 నిమిషం అంతే. దాంట్లో పట్టు ఇంకా బాగా చెక్కలేదని ఏంటో ఛాయ్ షార్ట్స్ అంట. అప్పుడు దాంట్లో ఒక స్టోరీ, ఎంత భ్రష్టత్వం పట్టించాలనో అంత భ్రష్టత్వం పట్టిస్తారు. ఇదంతా ఆడుతా ఉండే నాటకం ఎవరు? మనస్సు. ఈ మనస్సు నాటకం ఆడుతా ఉంది. ఈ మనస్సు నాటకం ఆడుతా ఉంది, నాకేం సంబంధం లేదని మనం గుర్తించగలగాలి. అలా గుర్తించగలగాలంటే దానికి మార్గం ఏంటనే విషయం ఇప్పుడైతే శ్లోకం చెప్పినాను. దాన్ని చూడండి ఇక్కడ. అందుకే దాని పై 2 శ్లోకం పైన చూడండి. గత సంగస్య ముక్తస్య. గత సంగస్య, సంగం అంటే దాంతో తగులుకొనుట. కర్మ చేసినాం కదా, కర్మ చేసి దాంట్లో తగులుకొనుట. భార్యను భర్తను ఉంటారు. ఈ భర్త వేరే వాళ్ళతో మాట్లాడుతుంటాడు, చూసిందిగా. ఇప్పుడు దాంట్లో తగులుకునిందా తగులుకోలేదా? తగులుకునిందంటే బాధపడుతూ ఉంటుంది. తగులుకోలేదనంటే ఏం జరిగినట్లుగా ఉంటుంది. ఇప్పుడు ఒక అతను ఒక ఆమెను పెళ్లి చేసుకున్నాడు. తహసీల్దార్గా ఉన్నాడు, పెళ్లి చేసుకున్నాడు. ఆమె పిల్లలు కలగల. ఈమెం చేసిందంటే పిల్లలు కలగలేదని చెప్పి తనే వెతికి ఒక అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసింది. వీళ్ళ బంధువులే ఎవరో ఒక ఆమె చూసి పెళ్లి చేసింది. ఆ అమ్మాయికి పిల్లలైనారు, 2 పిల్లలైనారు. ఇప్పుడు ఆ తహసీల్దార్ ఏం చేస్తారంటే ఈమెతో మాట్లాడటం తగ్గించేశాడు. పెళ్లి చేసింది ఎవరు? ఆమె చేసింది. పిల్లలు ఆమెకి చిన్న ఆమె కలిగితే ఇప్పుడు ఈమెతో మాట్లాడటం నిలిపేశాడు ఆయన. ఈమె పోయి ఎప్పుడన్నా మాట్లాడితే సరే ఏం పరిస్థితి ఏమి అంటాడు. ఇప్పుడు ఈ మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది? కోరి నెత్తికి తెచ్చుకునిందా లేదా? నువ్వు వికారం చెందకుండా ఉండగలుగుతావా? వికారం ఇప్పుడు చెందడం ఎందుకు పెళ్లి చేసినావు? పిల్లలు కావాలని పెళ్లి చేసినావు. పిల్లలు కావాలని పెళ్లి చేసినప్పుడు నువ్వు వికారం చెందకుండా ఉండగలవా? ఇప్పుడు ఆ పిల్లలతో నువ్వు ఉండగలవా? ఆమెతో కూడా నువ్వు కలిసి ఉండగలవా? ఉండగలిగేటట్లుగా చూసుకో. పైకి ఉన్నట్లుగా ఉండాలి, కానీ లోపల ఏమైపోతుంది తెలుసా? కొత్త 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 కొత్త. కారణం ఏంటంటే మేము కలిసి ఉన్నామని అందరికీ చూసేటట్లుగా కనిపిస్తారు, కానీ మనిషి ఏమైపోతుందంటే రోజు రోజుకి చిక్కిపోవడం జరుగుతుంది. ఎందుకంటే నీ మనస్సులో ఉండేటువంటిది నీ శరీరంలో కనిపిస్తుంది. కాబట్టి ముక్తస్య, శాస్త్ర మార్గంలో వచ్చిన వాడు మాత్రమే దాంట్లో నుంచి ఎట్లా బయటపడాలో వాడికి తెలుస్తుంది. శాస్త్ర మార్గంలో వచ్చినంత మాత్రాన వాడంతని వాడు చదువుకుంటే వాడు బయటపడ్డా. నేను చూసినాను ఈ పులిగందల్లో ఉండేటువంటి వాళ్ళు ఒకతను వచ్చి మాట్లాడినాడు. నాకు నిజంగా చాలా అనిపించింది, వైమా ఇట్లుంటారా అని అనిపించింది. శాస్త్రం గురించి బాగా మాట్లాడతాడు. నన్ను పరీక్ష చేసేదానికి చూసి మాట్లాడాడు. ఓకే, నాకు అర్థమైంది. ఓ సరే, ఓకే, బాగా చెప్పిన అర్థమైంది. ఓ
మళ్ళీ నేను ఆయనకు సలహా కూడా ఇచ్చిన, ఆయన స్వీకరించే పరిస్థితి లేడని కూడా తెలిసిపోయి, ఓకే సరే నీ పరిస్థితి నీకు, నాకు అవసరం లేదు. అంటే శాస్త్రము నాకు తెలిసిపోయింది, నేనున్నాను, నేను త్యాగంలో ఉన్నాను. ఈ మానసిక వస్తుంది. నేను ఉపదేశ సహస్ర కూడా దాంట్లో కూడా చెప్తాను, నెక్స్ట్ క్లాస్లో కూడా అదే ఉంది. కాబట్టి ముక్తస్య, దాంట్లో నుంచి బయటపడిన వాడు, నా మనస్సులో వికారం చెందకుండా ఉంటున్నానా లేదా, అది కావాలి. ఉంటే అది ఎట్లా జరుగుతుంది తెలిసిన, జ్ఞానావస్థిత చేతస, జ్ఞా